అవధాని గారు మావయ్య గారితో అబ్బాయి గురించి చెప్తూ, అబ్బాయి వాళ్ళు చాలా మంచి కుటుంబం. ఒకడే అబ్బాయి. ఊర్లో 1 ఎకరం పొలం, 2 ఇళ్ళున్నాయి. అబ్బాయికి ఏ చెడు అలవాట్లు లేవు. పట్టణంలో ఒక చిన్న ఉద్యోగం. ఆతృతగా మావయ్య గారు వాళ్ళ ఇంటి పేరు ఏంటి అని అడిగారు. అబ్బాయి వాళ్ళ ఇంటి పేరు మావిళ్ళ అని అవధాని గారు అన్నారు. ఆ మాటకు వెంటనే మావయ్య గారు ఆశ్చర్యంగా, ఏంటి వాళ్ళ ఇంటి పేరు మావిళ్ళనా? వాళ్ళు మాకెందుకు తెలియదు అని మా అత్తయ్య గారితో, వాళ్ళని మా వేలు విడిచిన బాబాయ్ వాళ్ళు నాకు బాగా తెలుసు, చాలా మంచి కుటుంబం. సిరి పెళ్లి గురించి వాళ్ళు అలా మాట్లాడుతుంటే నాకు ఏమీ వినాలనిపించలేదు. ఎందుకో సిరికి పెళ్లి అని అంటే ఏదో తెలియని బాధ. ఇంతలో అవధాని గారు, అమ్మ నాకు సెలవు ఇప్పించండి, మీకు అన్ని విధాలా సరే అనిపిస్తే ఈ విషయం అనేది మీ బావ వంశీకి చెప్పండి, మీ బావ నాకు చెబితే నేను వాళ్ళకి చెప్తాను. అక్కడ నుండి అవధాని గారు వెళ్ళిపోయారు. ఇంకా మామయ్య గారు అబ్బాయి వాళ్ళ ఇంటి పేరు గురించి అత్తయ్య గారికి కథలుగా చెప్తున్నారు. ఫోన్ మోగుతుంది. నేను అక్కడే నిలిచిపోయి ఉన్నాను. సిరి వెళ్ళి ఫోన్ తీసింది. హలో అమ్మ, అన్నయ్య ఫోన్ అని నన్ను పిలిచింది. నేను వెళ్ళి ఫోన్ తీసుకుని హలో అన్నాను. అటు నుండి వంశీ అమ్మ అన్నాడు. చెప్పు నాన్న అని అన్నాను. అమ్మ, అవధాని గారు వచ్చారా?